హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. జనరల్గా న్యూస్ను అలా సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు మోదీ బ్యాటిల్స్ టూ ఫ్రంట్స్ అనే ఒక హెడ్లైన్ కనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి క్లిక్ చేశాను. ఇందులో చాలా కీలకమైన విషయాలను బయటపెట్టారు. అదేమిటంటే మోదీ ప్రస్తుతం చాలా రెండు ఫ్రంట్లతో పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ రెండు ఫ్రంట్లు అనేవి చాలా ప్రమాదకరమైనవి. వీటి నుంచి మోదీ ఎలా బయటికి రాగలడు అనే విషయంపై ఈ విశ్లేషణను రాశారు. అయితే ఎలా బయటికి వస్తారు అనేది ఏమి చెప్పలేదు, కానీ ఈ రెండు మాత్రం చాలా ప్రమాదకరమైన ఫ్రంట్లు అని ఈ ఆర్టికల్లో రాసి ఉంది. మరి ఆ టూ ఫ్రంట్స్ ఏమి, మోదీ వీటిని ఎలా ఎదుర్కొనున్నారు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఈ రెండింటి వల్ల మన దేశానికి వచ్చే ముప్పు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను ఎప్పుడెప్పుడే స్టార్ట్ చేశాం, సో మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. అండ్ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోదు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మనకు వీడియో వాచ్ టైం హవర్స్ పెరుగుతాయి. దీనివల్ల మన యూట్యూబ్ ఛానల్ మరింత త్వరగా రెవెన్యూ రావడానికి వీలవుతుంది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మోదీ ప్రస్తుతం టూ ఫ్రంట్స్తో చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. అవే ఒకటి రాహుల్ గాంధీ అండ్ మరొకటి ట్రంప్ మనందరికీ తెలుసు, ప్రస్తుతం మన ఇండియాపై 50% టారిఫ్తో మన ఇండియాను తన కాళ్ళ బేరానికి తెచ్చుకునేందుకు చాలా విధాలుగా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూనే వస్తూ ఉన్నారు. మరొక చోట రాహుల్ గాంధీ మాత్రం బీహార్ ఎన్నికల కేంద్రంగా దేశంలో పెద్ద ఎత్తున ఓట్ చోరీ జరుగుతుందని, దీనివల్లే మోదీ గెలుస్తున్నారే తప్ప లేదంటే తమదే గెలుపు అని, మోదీ అన్యాయంగా గెలుపొందారు అని ఓట్ చోరీపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ రెండింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రాహుల్ గాంధీ విషయానికి వస్తే, రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనే నినాదాన్ని ఇప్పుడు ఎత్తుకున్నది కాదు. గతంలో అంటే 2019 ఎన్నికల సమయంలో ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి, మోదీ ఈవీఎంలను హ్యాక్ చేసి గెలుపొందారే తప్ప ఇది అతని నిజమైన గెలుపు కాదు అని రాహుల్ గాంధీ గతంలో ప్రచారం చేశారు. అయితే ఈవీఎంలను హ్యాక్ చేశారు అని నిరూపించడంలో రాహుల్ గాంధీ చాలా వరకు ఫెయిల్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ కూడా సవాల్ విసిరింది, కానీ ఏ ఒక్క పార్టీ నుంచి ఏ ఒక్క ప్రతినిధి కూడా ఈ ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించలేదు. కానీ ఆ తర్వాత ఈ ఈవీఎం హ్యాకింగ్ అనేది ప్రజలు ఎవరు నమ్మడం మానేశారు. ఫస్ట్లో కొద్దిమంది నమ్మినా కూడా ఆ తర్వాత వీటిని నమ్మడం మానేశారు. కానీ ప్రస్తుతం రాహుల్ గాంధీ చేస్తున్న అలిగేషన్స్ మాత్రం చాలా సీరియస్ అలిగేషన్స్. ఎందుకంటే ఒక అబద్ధాన్ని ప్రజల్లో నమ్మించాలి అంటే అందులో ఎంతో కొంత నిజం ఉండాలి. ఆ నిజం ఏమిటంటే ప్రస్తుతం ఓట్ల విషయంలో కొన్ని అవకతవకలు అనేటివి ఉన్నాయి. మన ఓల్డ్ సిటీలో చాలా వరకు పెద్ద ఎత్తున ఫేక్ ఓటర్లు ఇటువంటివి ఉన్నాయి. చాలామంది ఒక చోట నుంచి మరొక చోటికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ పాత ఓటును క్యాన్సిల్ చేసుకోకుండా ట్రాన్స్ఫర్ అయిన చోట కొత్త ఓటును క్రియేట్ చేసుకుంటారు. ఈ విధంగా కొన్ని డూప్లికేట్ ఓటర్లు అనేవి చాలా వరకు ఉన్నాయి. వీటిని ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు రివిజన్ చేస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇటువంటివి చేస్తూ వాటిని క్యాన్సిల్ చేస్తూ వస్తూ ఉంది. అయితే వీటిని రాహుల్ గాంధీ ఏమని చెప్తున్నారంటే, ఈ డూప్లికేట్ ఓట్లు ఉన్నమాట నిజమే, కానీ ఈ డూప్లికేట్ ఓట్ల వల్ల ఏ ఒక్క పార్టీ కూడా లాభం పొందడం లేదు. కానీ ఇక్కడే రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ట్విస్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ డూప్లికేట్ ఓట్ల వల్ల బీజేపీకి పెద్ద ఎత్తున లాభం చేకూరుతోంది. బీజేపీ వీటిని అన్నిటిని ఉపయోగించుకుని తాను ఎన్నికల్లో గెలుపొందుతూ వస్తోంది. అంతే తప్ప లేదంటే మేమే ఖచ్చితంగా గెలిచే వాళ్ళము అని రాహుల్ గాంధీ చెప్పుకొస్తూ ఉన్నారు. అంటే ఒక నిజానికి కొంచెం అబద్ధాన్ని యాడ్ చేసి ఇదంతా ప్రజలలో నమ్మించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రజల్లో కొద్దిగా అనుమానాలు రావడం అనేది స్టార్ట్ అవుతూ వస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ చేస్తున్న అలిగేషన్స్ను బీజేపీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే వస్తుంది. అవన్నీ ఫేక్ అలిగేషన్స్ అని చెబుతూ వస్తుంది, కొన్ని ప్రూఫ్ల ద్వారా నిర్ధారిస్తుంది కూడా. అయినా కానీ ఇవి సామాన్య ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారంలోకి రావడం లేదు. ఈ విషయంలో బీజేపీ కాస్తంత వెనకబడిందనే చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ ఈ విషయాన్ని లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కింద తీసుకున్నారు. ఎందుకంటే 3 సార్లు ఓడిపోయిన వ్యక్తిలో ఆ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దీనిపై పెద్ద ఎత్తున ప్రచారాన్ని సాగిస్తున్న మాట వాస్తవం. అంతేకాకుండా రాహుల్ గాంధీకి విదేశీ శక్తుల అండ కూడా ఉంది కాబట్టి ఈ ప్రచారం మరింత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి దీన్ని బీజేపీ ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ వరుసగా 3 సార్లు గెలుపొందింది. ఈ 3 సార్లు ల్యాండ్ స్లైడ్ విక్టరీనే సాధించింది. లాస్ట్ టైం కొన్ని సీట్లు తక్కువ వచ్చినా కూడా ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది బీజేపీకి పెద్ద విజయం అనే చెప్పుకోవచ్చు. మోదీ 3 సార్లు గెలుపొందుతూ వస్తూ ఉండటాన్ని
కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తుంది. అసలు మోదీ గెలుపు ఇది నిజమైన గెలుపే కాదు అని ఆ బీజేపీ నైతికత మీదే దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఇది బీజేపీ నైతికతకు సంబంధించిన అంశంగా చూసుకుని దీన్ని ఖచ్చితంగా మోదీ ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం బీహార్ ఎన్నికల కేంద్రంగా రాహుల్ గాంధీ అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ను అండ్ ఇండి కూటమిని ఓడించి ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వస్తే తప్ప రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ఫేక్ నెరేటివ్ను ట్యాకిల్ చేయలేని పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలుపొందాల్సిన అనివార్యత బీజేపీకి ఏర్పడింది. మరోవైపు ట్రంప్ లాంటి మూర్ఖుడితో మన ఇండియా ఇప్పుడు పోటీ పడుతుంది. ఎందుకంటే ట్రంప్ మన ఇండియాను తన కాళ్ళబేరానికి తెచ్చుకోవాలనే ఉద్దేశంలో భాగంగా మన ఇండియాపై 50% టారిఫ్లను విధించాడు. కానీ మన ఇండియా అసలు ట్రంప్ మాట కూడా వినడం లేదు. చైనా అండ్ రష్యా ఇటువంటి దేశాలతో వాణిజ్యాన్ని పెంపొందించుకోవడం వల్ల మన ఇప్పటి వరకు అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తున్న వస్తువులన్నిటినీ ఈ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి అమెరికాపై డిపెండెన్సీ తగ్గించుకునే ప్రయత్నమే చేస్తున్నామే తప్ప ట్రంప్ మాట విని అతను చెప్పినట్టుగా మనం మన దేశ అవసరాలను పణంగా పెట్టే పరిస్థితుల్లో అస్సలు లేము. మోదీ కూడా ఈ విషయంపై ఖచ్చితంగా గతంలోనే స్పష్టం చేశారు. మేము మా దేశ రైతులను, పాడి పరిశ్రమను, చిన్న చిన్న పరిశ్రమలను పణంగా పెట్టే ఉద్దేశంలో అస్సలు లేము. ఎవరు ఎన్ని అయినా టారిఫ్లు విధించుకొని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించేశారు. కానీ ట్రంప్ అటువైపు మూర్ఖుడు లాంటి వాడు. ట్రంప్ ఏమైనా చేయగలడు. అతను తన ఈగోను హర్ట్ కాకుండా ఉండడానికి ఏదైనా చేయగలడు. చివరికి మన ఇండియాపై పాకిస్తాన్ను ప్రేరేపించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. సో మరోవైపు మోదీ ఇటువంటి మూర్ఖుడితో పోరాడుతూ వస్తూ ఉన్నాడు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాబట్టి ఖచ్చితంగా అగ్రరాజ్యాన్ని పూర్తిగా విస్మరించలేని పరిస్థితి మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మోదీ చాలా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఎప్పుడూ కూడా మోదీ గవర్నమెంట్కు ఇటువంటి గడ్డు పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఓవైపు రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనేది చాలా భయంకరమైన నినాదము. దీనివల్ల మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థే క్వశ్చన్లో పడుతోంది. మరొక వైపు ట్రంప్ అనే వ్యక్తి మన ఇండియాను తన వద్దకు అంటే తన కాళ్ళ బేరానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనివల్ల బీజేపీ సైద్ధాంతిక నినాదమైన విశ్వగురు అనే నినాదం అనేది క్వశ్చన్ మార్క్లో పడుతుంది. కాబట్టి ఇద్దరు ప్రస్తుతం మోదీకి పెద్ద సవాలు విసురుతున్నారు. మరి దీన్ని మోదీ ఎలా అడ్డుకోగలరు? ఇప్పటికే అడ్డుకోవడానికి చాలా వరకు ట్రై చేస్తూనే ఉన్నారు. ట్రంప్ విధించిన టారిఫ్లకు ఆల్టర్నేటివ్గా ఇతర దేశాలను ఎంచుకుంటూ ఉన్నారు. ఇటు రాహుల్ గాంధీ ఓట్ చోరీ నినాదాన్ని బీజేపీ ట్యాకిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. బీహార్ ఎన్నికల్లో ఈ ఓట్ చోరీ నినాదానికి ఒక తెరపడే అవకాశం ఉంది. మరి ఈ రెండింటిని మోదీ ఎదుర్కోగలరా లేదా చతికిల పడతారా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియోను చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చే చూసి ఉంటారు. సో వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోదు. అంతేకాకుండా ఈ వీడియో అనాలిసిస్ మీకు నచ్చిందా లేదా కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.